హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు స్క్రీన్ మీద అయితే చూస్తున్నారు, అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి మన యొక్క స్టేటస్ చెక్ చేసుకునేందుకు లాగిన్ అనేది ఇచ్చి ఉన్నారనమాట. మొబైల్లో సింపుల్గా స్టెప్ బై స్టెప్ నేను చెప్తాను ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది. అయితే ఇక్కడ రీమార్క్స్లో కొంతమందికి వెరిఫైడ్ అని ఉంటుంది, కొంతమందికి సక్సెస్ అని ఉంటుంది, మరికొంతమందికి అప్రూవ్డ్ అని ఉంటుందన్నమాట. ఎలా ఉన్నా సరే ఈ రీమార్క్స్ అనేటివి మీ యొక్క అగ్రికల్చర్ అసిస్టెంట్ గారు అయితే ఇస్తారు. వాళ్ళు రాసేదాన్ని బట్టి ఇక్కడ మనకు చూపించడం జరుగుతుంది రీమార్క్స్ అనేటివి. స్టేటస్ కూడా ఎంఏఓ మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర నుంచి కూడా అప్రూవ్డ్ రావాలి. అప్పుడే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన నిధులు అనేటివి మీ ఖాతాల్లోకి జమ అయ్యేందుకు రెడీగా ఉన్నట్లు ఇక్కడ మనం అర్థమైతే చేసుకోవాలన్నమాట. అయితే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను మీకు చెప్తాను. ఈ అన్నదాత సుఖీభావ పథకం అనేది ఎప్పుడు రిలీజ్ కాబోతుంది, అదేవిధంగా ఈ స్టేటస్ చెక్ చేసుకునేటప్పుడు కొన్ని రకాల సమస్యలు అనేవి ఉంటాయి. వాటికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా నేను మీకు క్లియర్గా ఈ వీడియోలో అయితే చెప్తానండి. తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. లైవ్లో అయితే నేను మీకు చూపిస్తున్నాను అర్హుల జాబితా ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది. మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో ఎంకరేజ్మెంట్ అండ్ మోటివేట్, అదేవిధంగా ఈ ఇన్ఫర్మేషన్ని 10 మందికి యూట్యూబ్ రికమెండ్ కూడా చేస్తుంది అనమాట మీరు లైక్ చేయడం ద్వారా. తప్పకుండా లైక్ చేయండి. ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి గవర్నమెంట్ సంవత్సరానికి 3 విడతల్లో 20,000 రూపాయలను 3 విడతలకు అయితే విడుదల చేస్తామని చెప్పిందనమాట. అయితే ఈ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ముఖ్యంగా రైతులందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారండి. అన్నదాత సుఖీభావ పథకం ఈ నెలలోనే విడుదల చేస్తామని చెప్పి చాలాసార్లు మీడియాతో మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ నెల 20వ తేదీన జరగబోయేటువంటి క్యాబినెట్ మీటింగ్లో అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన మొదటి పేమెంట్ ఏ తేదీన విడుదల చేయాలనే దాని మీద క్లారిటీ అయితే ఇవ్వనున్నారు. మేబీ మనకు అందినటువంటి సమాచారం ప్రకారం, గ్రౌండింగ్ రిపోర్ట్ ప్రకారం వచ్చే నెలలో అయితే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన నిధులు అనేటివి విడుదల కాబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ నెలలో అగ్రికల్చర్ అసిస్టెంట్ దగ్గర, ఎవరైతే గ్రామవార్డు సచివాలయంలో ఉన్నటువంటి అగ్రికల్చర్ అసిస్టెంట్ యొక్క దగ్గర లాగిన్లో ఒక లిస్ట్ అనేది అప్డేట్ అయితే చేసి ఉన్నారండి. ఆ లిస్ట్లో ఏమని పేర్కొన్నారంటే, ఇచ్చినటువంటి రైతుకు పొలం నిజంగా ఉందా, ఆ పొలం మీద ఆయన వ్యవసాయం చేస్తున్నాడా, లేదా ఖాళీగా ఉంచి ఉన్నాడా, లేదా కౌలుకి ఇచ్చి ఉన్నాడా, లేదా అమ్మేశాడా, ఈ వివరాలన్నీ కూడా ఎంక్వైరీ చేసి వాళ్ళకి అప్రూవల్ ఇవ్వండి అని చెప్పి అగ్రికల్చర్ అసిస్టెంట్ దగ్గర అయితే లాగిన్ అనేది ఉందన్నమాట. వాళ్ళు ఈ విధంగా అయితే లాగిన్ అవుతారండి. లాగిన్లోకి వెళ్ళి వారి యొక్క ఎంప్లాయీ ఐడి అండ్ పాస్వర్డ్ అనేది క్యాప్చర్ అనేది ఇచ్చేసి లాగిన్ అయితే అవుతారు. అయిన తర్వాత ఆ గ్రామానికి సంబంధించినటువంటి రైతుల యొక్క లిస్ట్ అనేది మొత్తం కూడా రావడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నటువంటి రైతు యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా చూసి అతనికి పొలం కనుక ఉండినట్లయితే, అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నట్లయితే అప్రూవల్ అనేది ఇస్తారనమాట. ఆ యొక్క అప్రూవల్ ఇచ్చినప్పుడు మన యొక్క స్టేటస్ అంటే మన యొక్క అగ్రికల్చర్ అసిస్టెంట్ లేదా మండల్ అగ్రికల్చర్ అసిస్టెంట్ వీళ్ళిద్దరూ కూడా అప్రూవల్ ఇస్తేనే మనకు ఈ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన నిధులు అనేటివి ఖాతాలకు జమ కావడం జరుగుతుంది. వాళ్ళు అప్రూవల్ ఇచ్చారా లేదా అనేది మనం మొబైల్లో చూసుకోవచ్చు అండి. నేను మీకు సింపుల్గా స్టెప్ బై స్టెప్ చెప్తాను చూడండి. నో యువర్ స్టేటస్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేసిన తర్వాత మీరు మీ యొక్క ఆధార్ నెంబర్, ఎవరైతే రైతు ఉంటారో వారి యొక్క ఆధార్ నెంబర్ అనేది ఇవ్వాలి. ఆధార్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి క్యాప్చా ఏదైతే ఉందో ఆ క్యాప్చాని అయితే మీరు ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుందండి. క్యాప్చాలో నేను మీకు ఎంటర్ చేసి చూపిస్తాను చూడండి. లైవ్లో అయితే చూపిస్తున్నాను. చాలామంది కూడా నిన్న వీడియో చేస్తే ఇది ఫేక్ న్యూస్ అని చెప్పి తీసి బయటేశారనమాట. ఈ వీడియో ద్వారా మీకు సమాధానం అయితే దొరుకుతుందని అనుకుంటున్నాను. ఒక్కసారి చూడండి. ఇక్కడ డీటెయిల్స్ అనేవి ఓపెన్ అయినాయి కదా, మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా ఓపెన్ అవుతాయి. అయితే ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆధార్ నెంబర్ అనేది ఇచ్చాను కదా, వారి యొక్క ఆధార్ నెంబర్ అయితే ఉంది, రైతు యొక్క పేరు అయితే ఉంది, వారి యొక్క ఫాదర్ నేమ్ అయితే ఉంది, తర్వాత ఏ డిస్టిక్, ఏ మండలము, వారి యొక్క విలేజ్ ఏంటి అనేది ఉందన్నమాట. నెక్స్ట్ రీమార్క్స్ చూడండి. ఈ రీమార్క్స్ అనేటివి ఎవరిస్తారంటే అగ్రికల్చర్ అసిస్టెంట్, మీ యొక్క గ్రామవార్డు సచివాలయానికి సంబంధించినటువంటి అగ్రికల్చర్ అసిస్టెంట్, రైతు సేవా కేంద్రాల్లో ఉన్నటువంటి అధికారి అయితే వెరిఫైడ్ అనేది ఇస్తారు, లేదా కొంతమందికి అప్రూవ్డ్ అని ఇస్తారు, కొంతమందికి సక్సెస్ అని ఇస్తారు. ఈ రీమార్క్స్ అనేటివి వాళ్ళు రాస్తారనమాట. అవి రాసినట్టు ఇక్కడ చూపిస్తాయి అనమాట. నెక్స్ట్ చూసేసి ఇక్కడ చూసుకున్నట్లయితే స్టేటస్. ఈ స్టేటస్ ఏంటంటే ఇది ఫైనల్గా మీ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన ఎలిజిబుల్ స్టేటస్ అనమాట ఇది. ఇందులో ఎంఏఓ అప్రూవ్డ్ అని ఇచ్చారు కదా, మండల్ అగ్రికల్చర్ అసిస్టెంట్ ఆఫీసర్ కండి. ఇక్కడ మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్రూవ్డ్ అయితే ఇవ్వాలన్నమాట. వీళ్ళు అప్రూవల్ ఇస్తేనే మనకు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఎలిజిబుల్ అయినట్టు అర్థం అనమాట. అయితే ఈ యొక్క లిస్ట్ అనేది అంటే నో యువర్ స్టేటస్ అనే లిస్ట్ అనేది చెక్ చేసుకున్నప్పుడు చాలామంది కూడా పేర్లు అనేటివి ఓపెన్ కావడం లేదు. దీనికి రీజన్ ఏంటంటే మీ యొక్క అగ్రికల్చర్ అసిస్టెంట్ గారు ఇంకా కూడా మీకు అప్రూవల్ అనేది ఇవ్వలేదు అని అర్థం అనమాట. వాళ్ళు ఇచ్చిన వెంటనే కూడా మనకు లిస్ట్ అనేది అప్డేట్ అయితే అవుతుంది. మన యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసేసి సెర్చ్ అనేది క్లిక్ చేసేస్తే డీటెయిల్స్ అనేవి ఓపెన్ కావడం జరుగుతుంది. ఈ విధంగా చెక్ చేసుకున్నప్పుడు కొంతమందికి ఓపెన్ కాకపోవచ్చు, కొంతమందికి ఓపెన్ అయితే అవుతాయి. నేను మీకు ఓపెన్ అవుతుందని చెప్పానని
సో మీకు ఓపెన్ కాకపోతే ఇది ఫేక్ న్యూస్ అని కాదు. సో నేను ఇక్కడ డీటెయిల్స్ అనేటివి అఫీషియల్ వెబ్ పేజ్ నుంచే చెక్ చేసి చూపించాను. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఈ పథకానికి సంబంధించిన నిధులు ఏ విధంగా విడుదల కాబోతున్నాయి అనేది మనం మాట్లాడుకున్నట్లయితే సంవత్సరానికి 3 విడతల్లో 20,000 రూపాయలు. ఇప్పుడు పీఎం కిసాన్ ఏ విధంగా అయితే 2,000 2,000 2,000 3 విడతల్లో 6,000 రూపాయలకి అయితే వస్తుందో సేమ్ అదేవిధంగా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన నిధులు 14,000 డివైడ్ అవుతున్నాయి అనమాట 20,000లో. ఎందుకంటే పీఎం కిసాన్ నిధులు 6,000గా వస్తాయి, 14,000 రూపాయలుగా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన నిధులు అనేవి వస్తాయి. ఇలా 20,000 డివైడెడ్ బై 3 చేసుకున్నట్లయితే 6,666 రూపాయలు రైతుల యొక్క ఖాతాల్లోకి అయితే జమ కావడం జరుగుతుందన్నమాట. సో కాబట్టి మొదటి విడత పేమెంట్ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి మరియు పీఎం కిసాన్ 20వ విడతకి సంబంధించిన నిధులు ఎప్పుడైతే విడుదలవుతాయో అప్పుడే మీ ఖాతాల్లోకి ఈ యొక్క అన్నదాత సుఖీభావ మరియు పీఎం కిసాన్ నిధులు ఒకేసారి అయితే విడుదల కావడం జరుగుతుంది. అయితే ఈ నెల 20వ తేదీన ఒక క్యాబినెట్ మీటింగ్ అనేది జరగబోతుంది అనమాట. ఈ క్యాబినెట్ మీటింగ్లో ముఖ్యంగా ఈ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి మరియు తల్లికి వందనం పథకం ఉంది కదా, ఈ 2 పథకాలకు సంబంధించిన రిలీజ్ డేట్స్ అండ్ మార్గదర్శకాలు అయితే విడుదల చేయబోతున్నట్లు సమాచారం. సో 20వ తేదీ లోపల అగ్రికల్చర్ అసిస్టెంట్ గారికి మరియు మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ గారికి ఏం చెప్పారంటే సో లిస్ట్ అనేది మీరు అప్డేట్ చేయండి, ఈ యొక్క వెబ్ పేజ్లో అప్డేట్ అయితే చేయండి అని చెప్పారనమాట. సో అప్రూవల్ అనేది ఇస్తూ ఉన్నారనమాట సచివాలయంలో ఉన్నటువంటి వాళ్ళు, అదేవిధంగా మండల ఆఫీసర్లు అందరూ కూడా అప్రూవల్ అనేవి ఇస్తూ ఉన్నారు. సో వీలైనంత త్వరగా మీ యొక్క స్టేటస్ కూడా ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ నేను చూపించింది వచ్చేసి సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ డిస్టిక్ సంబంధించిన వివరాలు అయితే చూపించాను. యాక్చువల్గా మాది తిరుపతి జిల్లా. సో తిరుపతి జిల్లాలో సో మాది డక్కిలి మండలం అనమాట. సో డక్కిలి మండలంలో అయితే కొంతమందికి స్టేటస్ అనేది ఓపెన్ అయితే అవుతుంది అనమాట, కొంతమందికి ఓపెన్ అయితే కావడం లేదు. సో దానికి రీజన్ ఏంటంటే సో ఇక్కడ ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్లు వాళ్ళు ఇంకా కూడా వెరిఫికేషన్ అనేది చేయలేదని అర్థం. సో వాళ్ళు వెరిఫికేషన్ చేస్తే ఖచ్చితంగా ఇక్కడ స్టేటస్ అనేది చూపించడం జరుగుతుంది. సో అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే. 20వ తేదీ లాస్ట్ డేట్గా అయితే ఉందన్నమాట. 20వ తేదీ లోపల అప్డేట్ అయితే చేస్తారు. సో విడుదల తేదీ కూడా 20వ తేదీనే విడుదల అయ్యేందుకు అవకాశం అయితే ఉంది. అంటే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన నిధులు ఎప్పుడు విడుదల చేయాలి అనే దాని మీద. సో అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందేనండి 20వ తేదీ వరకు. సో ఈ సమాచారాన్ని మీరు లైక్ చేయాలి. లైక్ చేస్తే చాలా మందికి కూడా ఈ సమాచారం అనేది రీచ్ అవుతుంది. అలానే మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. ఈ వీడియోకి లైక్ చేయండి. మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. లేటెస్ట్గా వచ్చేటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు పొందవచ్చు. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.